రోజు జలంధర్లో 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపి టాయిలెట్స్ లో పడేశారు. విషయం ఏంటంటే ఈ అమ్మాయి తన స్నేహితురాలను కలవడానికి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ ఫాదర్ ఒక్కడే ఉన్నాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అమ్మాయిని దారుణంగా రేప్ చేసి గొంతుకొచ్చి చంపేశాడు. బాడీని టాయిలెట్స్ లో పడేశాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ఫోన్ చేసి బాడీని మాయం చేసే ప్రయత్నం చేయబోయాడు. ఇంతలో స్థానికులు గుర్తించి ఆ ఇంటిపై దాడి చేశారు. వాడిని చచ్చేలా కొట్టారు. పోలీసులు బస్సులో అరెస్ట్ చేసి లోపలేశారు. వారికి తక్షణమే ఉరిశిక్ష పడాలంటూ జనాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పంజాబ్ గవర్నమెంట్ సీరియస్ తీసుకుంది. మరి చూడాలి ఎప్పుడు న్యాయం జరుగుతుందో. ఈ రోజు అనంతపురంలో కన్న కొడుకుని చంపి ఆమె కూడా ఆత్మహత్య చేసి చనిపోయింది. భర్త డిప్యూటీ తహసీల్దార్. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్తున్నారంటే భర్త వేధింపులు గురయ్యి ఆమె చనిపోయి ఆమెతో పాటు తన కొడుకుని కూడా చంపేసింది అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయనప్పుడు పెళ్ళెందుకు, పిల్లలెందుకు? పిల్లల్ని చంపడంలో ధైర్యం ఉంది కానీ ఇష్యూని ఫేస్ చేసే ధైర్యం లేదా? అండ్ అలాగే నా పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులకి పిల్లలు ఎందుకు శిక్ష అనిపించాలి? మా పాపం అయితే. సో మరింత సమాచారం పూర్తి ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. ఈ రోజు బెంగళూరులో ఒక వ్యక్తి పెయింట్ డబ్బా కొనుక్కుంటగా ఆ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి. అసలు ఆ స్ట్రోక్ లో 20% అనేవి సడన్ గా వస్తాయి. వాటికి ఎగ్జాక్ట్ కారణాలు లేవు. కానీ 80% ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ ఎలా వస్తాయంటే మన సరైన ఆహారం తీసుకోకపోవడం, బాడీకి సరైన యాక్టివిటీ ఇవ్వకపోవడం, అలాగే మనం ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల. కాబట్టి ఇటువంటి స్ట్రోక్స్ మనం దూరంగా ఉండాలంటే మన మెంటల్ హెల్త్ డెవలప్ చేసుకోండి. ఒక మంచి పోషక ఆహారం తీసుకుని లైక్ బ్యాలెన్స్డ్ డైట్, మన బాడీకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే డైలీ మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి. తద్వారా ఈ స్ట్రోక్స్ మనం దూరంగా ఉండొచ్చు.